నన్ను ఢీకొనాలని చూస్తే గాయపడేది నువ్వే. అప్పుడప్పుడు శత్రువు మాట వినడం కూడా మంచిదని అన్నావుగా, అందుకే నా మాట విని నువ్వే సర్దే. ఏయ్ అబ్బా అయ్యో అజయ్, అబ్బా అజయ్ ఏంట్రా, ఏమైంది? ఫోన్ అక్క. నేను చూస్తానులే. రే, శశి ఫోన్ చేసిందిరా. తను నీకెందుకు ఫోన్ చేసింది? ఏమో అక్క, నాకేం తెలుసు. నేనే కాల్ బ్యాక్ చేస్తానుండు. పర్లేదులే అక్క, తనే మళ్ళీ చేస్తుందిలే. రే, తనకేం అవసరం వచ్చిందో ఏంటో మనం తిరిగి చేయకపోతే ఎలా చెప్పు? హలో. శశి చెప్పమ్మా. హలో. హలో శశి, నాకేం వినిపించడం లేదు. నాతో ఏదో చెప్పాలని ఫోన్ చేసి ఉంటుంది. అక్క లిఫ్ట్ చేసిందని కామ్గా ఉంది. ఏమై ఉంటుంది? హలో. సిగ్నల్ లేదేమో అక్క. ఏమోరా, కాల్ కనెక్ట్ అయింది కానీ తన మాటలు వినిపించడం లేదు. హలో శశి. హలో. 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 చెప్పమ్మా. హలో. హలో. హలో శశి. చెప్పమ్మా. హలో. 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 హలో శశి. హలో. హలో. ఏమైందమ్మా? ఎవరు ఫోన్లో? శశిమూర్తి గారు. ఆహా. హలో.
ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? అవ్వా అమ్మో అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? శశి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మూర్తిగారు. ఏ అవసరం పడిందో ఏమో. నేను కనుక్కుంటానమ్మా. సరే, సునంద గారికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి మూర్తిగారు. అలాగేనమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, రెస్ట్ తీసుకోండి. మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా అమ్మ శేషమ్మా, ఎంత పని చేసావమ్మా? వైషు, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదాంటీ, ఊరికే. ఇలా గాల్లోకి చూస్తూ ఊహల్లో తేలడం కాదమ్మా. అప్పుడప్పుడు కట్టుకోబోయేవాడితో కాస్త చిలిపన్లు చేస్తూ ఉండాలి. చూడు, నువ్విలా పెరట్లోనో మొక్కల దగ్గరో బావి దగ్గరో ఒంటరిగా కూర్చునుంటే రేపు పెళ్ళయ్యాక మాట్లాడుకోవడానికి మీ మధ్య సరదా సంఘటనలు ఏవీ ఉండవు. ఇదే సిటీలో అమ్మాయిలయ్యుంటే అబద్ధాలు చెప్పి మరీ కాబోయేవాడితో షికార్లు కొడుతూ ఉంటారు. మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చినా ఫోన్లు బద్దలయ్యేలాగా మాట్లాడుతూ ప్రతి క్షణాన్ని మధుర క్షణంగా మలుచుకుంటూ ఉంటారు. ఎంత పల్లెటూరులో పెరిగితే మాత్రం అణుకు ఉండాలిగాని ఇలా కోరికల్ని కట్టేసి బందీగా ఉండకూడదు. అరే, వాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేయబోతున్నారు. వాడితో సరదాగా గడపాలిగాని నీ పాటికి నువ్వే ఇలా ముసలమ్మలాగా మూల కూర్చుంటే ఎలా? నాకు బావతో గడపాలనే ఉందాంటీ, కానీ మీకు తెలుసుగా, మేం బయటికి వెళ్తే ఆ కొండారెడ్డి ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తాడు. ఇంట్లోనేమో అందరూ ఉంటారు. నాకు మాత్రం హ్యాపీ మూమెంట్ కావాలని ఉండదా చెప్పండి? మీరెటో దూరంగా వెళితే కదా కొండారెడ్డితో సమస్య. ఇక్కడికి దగ్గరలోనే ఏదైనా మంచి స్పాట్ చూసుకుని తీసుకెళ్ళవాణ్ణి. అలా కాసేపు సరదాగా మాట్లాడుకొని 2-3 గంటలు ప్రేమగా ఎంజాయ్ చేసొచ్చేయండి. అరే, నవ్వుతావేంటి వైషు? వయసులో ఉన్నప్పుడు ఆ మాత్రం సరదా అనుభవించాలి. కాబోయేవాడితో అంత మాత్రం చనువు లేకపోతేలా? నా మాట విని మీరిద్దరూ కాసేపు ప్రశాంతంగా ఏకాంతంగా బయటకు వెళ్ళరండి. మరి నాన్న? అబ్బా వైషు, ఈ చుట్టుపక్కలే కదా, ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా సూర్య నీ పక్కనుండగా నీకేంటి భయం? వెళ్ళు వైషు, వెళ్ళమ్మా. చూడు, మీ నాన్న అడిగితే నేను సమాధానం చెప్తాను కదా. వెళ్ళు.
మంట రాజేశాను. ఇంక వెళ్ళి నొప్పి పుట్టించాలి. వస్తున్నాను నీలా. బాలు, ది బాడీ గార్డ్. రేయ్, మీ మహారాణి గారు ఎక్కడా? ఎందుకు? మళ్ళీ ఏదో చెత్త మోసుకొని వచ్చుంటావు, అది వింటానుకా? నువ్వు మూసుకొని నీ పని చూసుకోరా. పోయిన జన్మలో నువ్వు గాడిదో అనుకుంటా, ఇంకా బుద్ధి పోలేదు. రేయ్, గాడిద ఎవరో గుర్రం ఎవరో ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడే తెలుస్తుందిగా, ఇంకా కొద్ది రోజులు ఆగడం ఎందుకు? మాటలు నేర్చావురా నువ్వు. నీ సంగతి తర్వాత చెప్తాను. నీలా, నీలా, ఆ? కోపమే? అంత కోపం ఎందుకు నీలా? నేనిప్పుడు నీకు మంచి చేద్దామనే వచ్చాను. చూడనిలా, ఇప్పుడు నీ భర్త వేరే అమ్మాయిని ప్రేమగా కౌగిలించుకుంటే నువ్వు తట్టుకోలేవు కదా? అదే ముద్దు పెట్టుకుంటే? ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకరి కౌగిట్లో వాలిపోతే? కోపమే ఇంతుందంటే బాధ ఖచ్చితంగా దీనికి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇదే నాకు కావాల్సింది. అబ్బా, ఎందుకో నీలా, నేను నిన్నెంత బాధ పెడితే నాకంత హాయిగా ఉంటుంది. ఇప్పుడే వైషుని రెచ్చగొట్టి సూర్యతో రొమాంటిక్గా ఉండని ఉసిగొల్పొచ్చారు. వయసులో ఉంది కదా, రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా స్పీడ్గా ఉంది. నీలా నీలా నీలా, చూడు 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 చూడు. ఎంత క్లోజ్ గా ఉన్నారో చూసావా? వావ్, లవ్ బర్డ్స్. నీలా, ఇక్కడే వాళ్ళెంత క్లోజ్గా ఉన్నారో చూసావా? ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్లబోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళిద్దరూ ఎన్ని హద్దులు దాటుతారో. అసలు మనిషివేనా నువ్వు? నా మీద పగతో వైశ్య జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? నువ్వు ఆడతానువేగా, మనసాక్షి లేదా నీకు? షుషుషు, నీతులు చాలమ్మా. నీకు చాతనైతే వెళ్ళు, వెళ్ళి అక్కడ జరగబోయే రొమాన్స్ ని ఆపు. పెళ్లి కనమ్మాయిని పెళ్ళైన అబ్బాయితో బయటికి పంపించడానికి నీకు సిగ్గలేదు? ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు?
పిచ్చిదానా? నీతో కాపురం చేసి ఒక బిడ్డకి తండ్రి అని తెలిసినా సూర్యని నా అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివెంత? ఇవి చాలా చిన్నవి నీలా. వెళ్ళు వెళ్ళు, నీ ఆవేదనని అక్కడ బయటపెట్టు. హలో, హలో బసవా, త్వరగా పోనీ బసవా, పిల్లాడు నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. అట్టాగేనమ్మా. ఎందుకమ్మా పిల్లలకి మళ్ళా ఇట్లా జరుగుతుంది? మొన్నే కదా ఆపరేషన్ జరిగింది. అయ్యో, అదే నాకు అర్థం కావటం లేదు బసవా. ఎందుకు పిల్లలకి ఇలా అవుతుంది? అందరూ బానే ఉన్నారు, వీడికి మాత్రం ఎందుకు ఇలా అవుతోంది? త్వరగా పోనీ బసవా. అలాగేనమ్మా. అయ్యా అయ్యా కాపాడండి అయ్యా, చంపేస్తున్నారయ్యా, కాపాడండి బాబు. నా భూములన్నీ లాగేసుకుంటున్నారు బాబు, కాపాడండి బాబు. బాబు బాబు కాపాడండి బాబు. అయ్యా నా భూములన్నీ లాగేసుకుంటున్నారయ్యా అన్యాయంగా. అయ్యా బాబు కాపాడండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యా కాపాడండి బాబు, మీకు దండం పెడతాను. అయ్యా అల్లని చంపేస్తున్నారయ్యా, కాపాడండి అయ్యా. అయ్యా వద్దయ్యా,
అయ్యా నన్ను చంపకండి అయ్యా. అయ్యా మీకు దండం పెడతాను. అయ్యా నన్ను చంపకండి అయ్యా, మీకు పుణ్యం ఉండదు. బాబు కాపాడయ్యా, కాపాడండి బాబు, నన్ను చంపేస్తున్నారు, కాపాడండి బాబు. బాబు నన్ను కాపాడండి అయ్యా. అయ్యా నన్ను కాపాడండి బాబు. బాబు మీకు పుణ్యం ఉండదు, నన్ను కాపాడండి బాబు. కావాలనుకోగానే నీ చేతికి రావడానికి అది నీ పెరట్లో చెట్టు కాసిన పండు కాదు, వీళ్ళ రెక్కల కష్టం. నా మాట వినకపోతే ఆ రెక్కలు తెగి నేల మీద రాలిపోతాయని చెప్తున్నా. నీ బెదిరింపులకి వాళ్ళు లొంగరు. వాళ్ళకు అండగా మేమున్నాం. ఏయ్